హలో గాయ్స్, అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్. సో దీనిలో అయితే మొన్న ఇన్స్టాలో టీ ఫర్ ట్యూటోరియల్ అంటే చాలా మంది ట్యూటోరియల్ పెట్టిళ్ళు. ఇది అనమాట ఆ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాప్కట్ యాప్ డౌన్లోడ్ చేసి దానిలో మీకు కావాల్సిన వీడియోస్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని, మీకు సపోజ్ ఏ వీడియో కన్నా కావాల్సింది సినిమా ఫ్రేమ్ కావాలంటే సపోజ్ ఈ వీడియో ఉంది, ఈ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ మీద వత్తాలి. ట్రాన్స్ఫార్మ్ మీద వత్తి ఈ రీసైజ్ మీద వత్తి మళ్ళీ కింద ఇట్లా అన్ని షేప్స్ ఉన్నాయా మీకు కష్టం అంటే మనం క్రాప్ చేసుకోవచ్చు. కానీ నేను 2.35:1 అయితే పెట్టిన. సో అదైతే టిక్ మార్క్ అయితే వచ్చేసుకోవాలి. అట్లా నేనైతే అన్నిటికీ పెట్టేసిన. సో ఇంకా మొత్తం ట్యూటోరియల్ అది కాదు, జస్ట్ ఎడిట్ చేసినా మీకు మళ్ళీ చూపెడతాను. ఇంకా నెక్స్ట్ ఈ వీడియో అయితే ఓపెనింగ్ అవుతున్నట్టు చూపెడతాను. ఇట్లా చిన్న నుంచి ఇట్లా పెద్ద ఇట్లా ఓపెన్ అవుతున్నట్టు అయితే ఉంది. అది ఎట్లానంటే అదే వీడియో మీద ఓపెన్ చేసి కిందికి పోతే మాస్క్ అని ఉంటుంది, ఇట్లా స్క్రోల్ చేస్తే. సో మాస్క్ మీద వచ్చేసి ఇక్కడ మిర్రర్ మీద వస్తుంది. ఇట్లా మిర్రర్ మీద వస్తే మీరు ఆ వీడియోని మొత్తం చిన్నగా చేసుకోవాలి. చిన్న చేసుకోవాలి. కొంచెం క్రాస్ పోతుంది, ఏం కాదు, మీరు ఏం బాధపడకండి. అడ్జస్ట్ అని ఉంటుంది. అడ్జస్ట్ మీద వస్తే కింద మిర్రర్ దాని మీదనే అడ్జస్ట్ అని ఉంటుంది. దాని మీద వస్తే మీరు వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా రొటేట్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా రొటేట్ మీద వస్తే మీరు స్ట్రేట్ ఉంచుకోవాలి. అయిపోయి ఇప్పుడు స్ట్రేట్ ఉంది. మళ్ళీ టిక్ మార్క్ వచ్చేసేయాలి. దానికన్నా ముందు ఇంకోటి చెప్తాను, సారీ మర్చిపోయినా. సో ఇట్లా మీకు మొత్తం ఇట్లనే ఉంటుంది. అట్లా ఉండదు కదా, మనకు ఓపెన్ కావాలి కదా. అందుకే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని సెకండ్ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు సెకండ్ కీ ఫ్రేమ్ మీద ట్యాప్ చేసి మనమైతే వీడియోని మళ్ళీ ఫుల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందు ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాం, ఆ సినిమా ఫ్రేమ్లో వస్తుంది. ఫుల్ చేసుకొని మళ్ళీ స్ట్రేట్ పెట్టుకోవాలి. ఫుల్ చేసేటప్పుడు క్రాస్ పోతాయి కదా, కానీ ఫుల్ చేసినాక స్ట్రేట్ ఉండాలంటే మళ్ళీ దాని మీద వత్తి రొటేట్ మీద వత్తి స్ట్రేట్ వచ్చేస్తే అయిపోతుంది. వచ్చేసినట్టు మీరు సెట్ చేసుకోవాలి. సో మళ్ళీ రైట్ మార్క్ చూసారా. ఇప్పుడు నాకు ఇంత ఫాస్ట్గా ఓపెన్ అయ్యింది, అట్లా వద్దు. స్లో ఓపెన్ కావాలంటే మళ్ళీ దాని తర్వాత మీకు ఎంతసేపటికి ఓపెన్ అవ్వాలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మళ్ళీ మిడిల్ కీ ఫ్రేమ్ డిలీట్ చేసేయాలి. సో నాకైతే ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది, ఒక్క నిమిషం. ఓకే చూడండి, ఇప్పుడు మస్తు వచ్చింది మన వీడియో. చూడండి అట్లా ఓపెన్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్రాన్సిషన్ ఎట్లా చేసిన. సో ఫస్ట్ ఇట్లా ఈ వీడియో మధ్యలో ఒక మైనస్ సింబల్ ఉంటుంది, దాని మీద వస్తారనమాట. ఒత్తి లైట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫ్లడ్ లైట్ అని ఉంటుంది, దాని మీద వత్తండి. వత్తి మీరు మీ వీడియోని బట్టి టైమింగ్ అయితే సెట్ చేసుకోవచ్చు, అది ఎంతసేపు రావాలి అని. సో అయిపోయిందా. నెక్స్ట్ టిక్ మార్క్ వచ్చేసేయండి, అయిపోయింది ఇట్లా. సో ఇదే అనమాట మన రిజల్ట్ ఇట్లా. సో నెక్స్ట్ ఇక ఈ ట్రాన్సిషన్ ఇట్లా రకరకాల ఇవన్నీ సింపుల్ ట్రాన్సిషన్స్. అవి సేమ్ మీద వస్తుంది, మీకు రకరకాల ట్రాన్సిషన్స్ వస్తాయి, మీకు ఎట్లా కావాలంటే అట్లా. సో దీనికైతే నేను మిక్స్ పెట్టిన. దీనికి చూడండి 0.1 seconds టైమర్ అయితే సెట్ చేసిన అట్లా, అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది, అసలు ఏ వీడియో అయినా సినిమాటిక్గా అవపడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్ వస్తుంది, ఇంకో దాని తర్వాత కలర్ గ్రేడింగ్ వస్తుంది. ఇప్పుడు చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకోవచ్చు గ్లో ఎఫెక్ట్ మధ్యలో ట్రెండింగ్ అవుతుంది. గ్లో ఎఫెక్ట్ రావాలంటే మీ వీడియో మీద ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్స్ అని ఉంటుంది, అంటే ఇట్లా ఎఫెక్ట్స్. ఇప్పుడు చూడండి ఈ గ్లో ఎఫెక్ట్ ఉందా, అది రావాలంటే చూడండి మీకు అసలు ఫస్ట్ నార్మల్ పెడతా. ఇది ఒరిజినల్ అనమాట, ఒరిజినల్ టు దిస్ చాలా మంచిగా ఉన్నాయి కొంచెం. సో మీకు ఇట్లా ఎట్లా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ మీద వస్తే వీడియో ఎఫెక్ట్స్ మీద వస్తాయి. ఇప్పుడు మీకు ట్రెండింగ్లోనే కలర్లెస్ ఫ్లాష్ అని ఉంటుంది, దాని మీద వస్తాయి. కానీ మీరు అనుకుంటుంది మొత్తం బ్లాక్ అండ్ వైట్ అంత ఇట్లా నాకు గ్లో వస్తలేదు అని. అడ్జస్ట్ మీద వస్తే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్మాస్ఫియర్ ఫుల్ పెట్టుకోవాలి, ఎందుకంటే అన్ని కలర్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఎట్లున్నాయి అట్లా కలర్స్. ఇంకా గ్లో ఉన్న రేంజ్ మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ కలర్ కూడా మీకు అన్ని కలర్స్ ఉంటాయి, పింక్, రెడ్ అట్లా. ఇప్పుడు చూడండి సపోజ్ చూడండి అట్లా ఆరెంజ్, గ్రీన్, రెడ్ అవన్నీ ఉంటాయి. మీరు కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు వీడియో అనేసి ఇట్లా కొంచెం షేక్ అయినట్టు అవుతుంది. అట్లా ఎందుకు అని అంటే కిందికి వెళ్ళి స్పీడ్ 0 పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది ఇట్లా. సో నెక్స్ట్ స్లో మోషన్ గురించి మాట్లాడదామా. ఫస్ట్ టైం నేనైతే స్లో మోషన్ పెట్టలేదు, చూసుకోవచ్చు 1x ఉంది. అసలు క్యాప్కట్ అనేది మస్తు ఎడిట్స్ ఉంటాయి అన్నట్టు దీనిలో. సెకండ్ వన్ ఇంకొంచెం స్లో పెట్టిన, ఫస్ట్ కొంచెం స్లో పెట్టిన, ఎందుకంటే నేను బండి మీద పోకుండా ఫాస్ట్గా తీసిన. సో కొంచెం స్లో పెట్టి స్లో మోషన్ అయితే చేసిన. ఇక థర్డ్ వన్ అంతేం పెట్టలే, ఫోర్త్ వన్ కూడా స్లో పెట్టిన అనమాట నేను.
సో వీడియో రిజల్ట్ అయితే మీకు మంచిగా వస్తుంది. అసలు మీరు అనుకోవచ్చు అసలు మెయిన్ రీజన్ ఏంది అసలు, సరే గ్లో ఎఫెక్ట్ చెప్పిండు, అసలు ఈ కలర్ గ్రేడింగ్ కలర్ ఎట్లా వచ్చిందా అనుకోవచ్చు. సో ఇదే అనమాట లాస్ట్ టాపిక్, ఇది ఇక అయిపోయినట్టే. చూడండి ఇదే అనమాట మరి మన వీడియో. సో అసలు ఇంత మంచి కలర్ గ్రేడింగ్ ఎట్లా వచ్చింది అని ఎట్లనంటే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వీడియో నార్మల్ రా వీడియో ఉందా, ఫస్టే మీరు గ్లో ఎఫెక్ట్ పెట్టుకోవద్దు, నేను లాస్ట్ చెప్తాను కదా, అట్లా మీరు లాస్ట్ కలర్ గ్రేడింగ్ చేసుకోవద్దు, ఫస్ట్ కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. సో కలర్ గ్రేడింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద ఫిల్టర్స్లోకి వెళ్ళి నేను ఏమైనా పెట్టినా అంటే ఫస్ట్ బ్యాడ్ బన్నీ అనేది అయితే పెట్టినా, దాని తర్వాత అడ్జస్ట్మెంట్ ఒకటి పెట్టినా. సో అడ్జస్ట్మెంట్స్ ఏంటో చూపెడతా. బ్రైట్నెస్ వచ్చేసరికి అయితే నేను -9 అయితే పెట్టిన, కాంట్రాస్ట్ -10, కాంట్రాస్ట్ ఏమో 12, సాచురేషన్ కూడా 12 పెట్టేసా, బ్రిలియన్స్ 18 పెట్టిన, ఇంకా షార్ప్ ఏం పెట్టలే 0. హెచ్ఎస్ఎల్ వచ్చేసరికి అయితే ఆరెంజ్, ఈ హెచ్ఎస్ఎల్ అనేది మీ కలర్ అంటే మీ వీడియో కలర్ బట్టి అయితే మీరే పెట్టుకోవాలి. నేనైతే 7, 9 అట్లయితే పెట్టిన, ఎందుకంటే నా దాంట్లో ఆరెంజ్ అని ఎల్లో కలర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదే పెట్టిన. ఇప్పుడు నా దాంట్లో వైట్ కలర్ కాబట్టి నేను వైలెట్ పెట్టా ఎక్కువ అసలు. సో ఇది అడ్జస్ట్ అనమాట. ఇంకా బ్యాడ్ బనీ అనేది ఏంటంటే మీకు ఫిల్టర్స్లోకి వెళ్ళాక మీకు ఇప్పుడు అడ్జస్ట్ చూపెడతా, ఇట్లా ఒకటి ఉంటుంది బ్యాడ్ బనీ అనేది. ఇంకా రకరకాలు ఉంటాయి, మీ వీడియో తగ్గట్టు మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అంతే, నేను చెప్పింది చేసినట్టు ఏం కాదు. సో దీని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలా, మీ వీడియో అయితే రెడీ. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేమైనా ఎడిటింగ్ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు బెల్ ఆల్లో పెట్టుకుంటే.